హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ టిప్స్. నా పేరు నిర్మలా జోన్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో మనం నార్మల్గా 3 పొరలతో జడ అల్లుకుంటాం కదండి. ఈ వీడియోలో నేను మీతో 4 పొరలతో జడ ఎలా అల్లుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా మన హెయిర్ని ఇలా 4 పొరలుగా డివైడ్ చేయాలి. సో ఈ 4 పొరలతో మనం జడ ఎలా అల్లుకోవచ్చు అనేది ఒకసారి మీకు డెమో చూపిస్తానండి. ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనం హెయిర్ని 4 భాగాలుగా విభజించాం కదండి. మొదటి పొరని రెండో పొర మీద నుంచి, 4వ పొరను 3వ పొర కింది నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు 3వ పొరను రెండో పొర మీద నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకొకసారి మొదటి పొరను రెండో పొర మీద నుంచి, 4వ పొరను 3వ పొర కింద నుంచి, ఇప్పుడు 3వ పొరను రెండో పొర మీద నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలండి. మొదటి పొరను రెండో పొర మీద నుంచి, 4వ పొరను 3వ పొర కింద నుంచి, 3వ పొరను రెండో పొర మీద నుంచి. ఫస్ట్ స్ట్రాండ్ ఓవర్ ది సెకండ్ స్ట్రాండ్, ఫోర్త్ స్ట్రాండ్ అండర్ ది థర్డ్ స్ట్రాండ్, ఇలా అల్లుకుంటూ వెళ్ళాలండి. సో అల్లిన తర్వాత మన హెయిర్ ఇలా కనిపిస్తుంది. సో ఎంతో అందంగా కనిపించే ఈ హెయిర్ స్టైల్ని ఎలా అల్లాలో మరి చూసేద్దామా? సో మొదటి పొరను రెండో పొర మీద నుంచి, 4వ పొరను 3వ పొర కింద నుంచి ఇలా మార్చుకోవాలండి. ఇప్పుడు 3వ పొరను రెండవ పొర పైన నుంచి, మొదటి పొరను రెండవ పొర మీద నుంచి, 4వ పొరను 3వ పొర కింద నుంచి, 3వ పొరను రెండవ పొర మీద నుంచి. ఫస్ట్ స్ట్రాండ్ ఓవర్ ద సెకండ్ స్ట్రాండ్, ఫోర్త్ స్ట్రాండ్ అండర్ ది థర్డ్ స్ట్రాండ్, థర్డ్ స్ట్రాండ్ ఓవర్ ద సెకండ్ స్ట్రాండ్, ఫస్ట్ స్ట్రాండ్ ఓవర్ ది సెకండ్ స్ట్రాండ్, ఫోర్త్ స్ట్రాండ్ అండర్ ది థర్డ్ స్ట్రాండ్, థర్డ్ స్ట్రాండ్ ఓవర్ ద సెకండ్ స్ట్రాండ్. ఒకవైపు పైనుంచి మార్చుకోవాలి, మరొక వైపు కింద నుంచి మార్చుకోవాలి. మధ్యలో ఒకదాని మీద నుంచి ఒకటి మార్చుకోవాలి. సో చాలా సింపుల్ అండి హెయిర్ స్టైలు. ఒక్కసారి అర్థమవుతే మనం ఈజీగా వేసుకోవచ్చు. సో మార్చుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా మార్చుకుంటూ వెళ్తే సో ఈ హెయిర్ స్టైల్ చాలా ఈజీనే అండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తోందో? వేసుకునేటప్పుడు కష్టం అనిపించినా కూడా ఈ హెయిర్ స్టైల్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది కదా, దాన్ని కూడా రింగ్ చేసేయండి. నేను వీడియోస్ చేసినప్పుడు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, టేక్ కేర్, బాయ్.